పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం అల్లువారిపాలెంలో ప్రజాపోరు కార్యక్రమం నిర్వహిస్తున్న క్రమంలో కొందరు వ్యక్తులు బీజేపీ నరసరావుపేట అసెంబ్లీ కన్వీనర్ రంగిశెట్టి రామకృష్ణపై దాడి చేయగా దాడిలో గాయపడిన నరసరావుపేట జిల్లా ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బీజేపీ నరసరావుపేట అసెంబ్లీ కన్వీనర్ రంగిశెట్టి రామకృష్ణను జాతీయ జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ రీజియన్ కన్వీనర్ డాక్టర్ గోదా రమేష్ కుమార్ పరామర్శించారు. ఘటన జరిగిన విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. ప్రజాస్వామ్యంలో పార్టీ గురించి ప్రచారం చేసుకునే హక్కు ఉందని బీజేపీ పార్టీ ప్రచారానికి వచ్చిన రంగిశెట్టి రామకృష్ణపై దాడి బాధాకరమని తెలిపారు. పల్నాడు జిల్లా మండల కేంద్రమైన దుర్గిలో ఆదివారం శ్రీ పునీత జోజప్ప వారి వార్షికోత్సవం సందర్భంగా ఆర్సీఎం చర్చి ఆవరణలో డాన్స్ బేబీ డాన్స్ పోటీల కార్యక్రమం రాష్ట్ర స్థాయిలో ఆర్సీఎం చర్చి ఫాదర్ ఆధ్వర్యంలో సంఘ పెద్దలు ఘనంగా నిర్వహించారు. ఈ పోటీలకు ఆర్గనైజర్ గా చందు రాథోడ్ వ్యవహరించారు. సీనియర్, జూనియర్ విభాగాలలో ఈ పోటీలు జరిగాయి. ఈ పోటీలలో విజేతలుగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు కన్సోలేషన్ బహుమతులు కూడా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. విజేతలకు నగదుతో పాటు మెమోంటోలకు కూడా దాతృ స్వభావం కలిగిన దాతల సహాయ సహకారాలతో అందజేశారు. ఈ కన్సలేషన్ రేపు మంచి ప్రైజ్ రావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అండ్ సెకండ్ షీల్డ్ కూడా అందజేయడం జరుగుతుంది. షీల్డ్ కూడా ఇవ్వండి సార్. బాజీ షీల్డ్ అండ్ కన్సలేషన్ బహుమతి దాత జక్క బాజీ అమౌంట్ కూడా మీరు 50 చేసుకోవాలని చెప్పేసి కమిటీ వారు కోరుతున్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేట రైతు సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆ సందర్భంగా ఆల్ ఇండియా కిసాన్ మహాసభ అధ్యక్షులు తోట ఆంజనేయులు మాట్లాడుతున్నటువంటి సందర్భం ఈ కార్యక్రమంలో సిపిఐ, సిపిఎం, పీడీఎఫ్ కార్మిక సంఘాలు మరియు ప్రజా సంఘాలు పాల్గొన్నారు. అన్ని కార్మిక సంఘాలు, రైతు సంఘాలు ఈ నిరసన కార్యక్రమానికి తెలపడం జరిగింది. ఇవాళ ప్రధానంగా రైతాంగం దేశంలో ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక సంక్షోభానికి ప్రధానమైన కారణం 1991వ సంవత్సరం పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జంకెల ప్రతిపాదనని WTO ఒప్పందం బలవంతంగా భారతదేశం ఆ ఒప్పందంలో మరి జాయిన్ అయిన తర్వాత ఈ దేశంలో నూతన వ్యవసాయ సంస్కరణలు ప్రవేశపెట్టడం ద్వారా ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా మొత్తం వ్యవసాయ రంగం ఆర్థిక సంక్షేమంలో కూరుకుపోయి పండించిన పంటలు గిట్టుబాటు లేక ఇవాళ ఆత్మహత్యలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కానీ నరేంద్ర మోడీ ఇవాళ స్వామినాథన్ కమిషన్ ప్రతిపక్షంలో ఉండగా అమలు చేస్తానని ఆయనకేమో భారతరత్న అవార్డు చేస్తాడు. ఆ సిఫార్సును అమలు చేయకుండా రైతాంగం పైన ఇవాళ 4-5 రోజుల నుంచి ఢిల్లీలో సరిహద్దుల్లో జరుగుతున్నటువంటి ఆందోళనలో రైతుల్ని గులేడుతోటి కాల్చి చంపేసిన దుర్మార్గమైన ప్రభుత్వం ఈ బీజేపీ ప్రభుత్వం. ఢిల్లీలో లోపలికి ఎంటర్ కానివ్వకుండా రైతు సంఘాల మీద అబండాలు వేసుకుంటూ వారి వెనక ఖలిస్తాన్ ఉగ్రవాదులు ఉన్నారని, నక్సలైట్లు ఉన్నారని, విచ్చలకర ఉద్యమాలని చెప్పండి ఆ ఉద్యమాలని అణచివేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. గత వారం రోజుల నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో మరి ఆందోళన చేస్తున్నటువంటి ఇవాళ రైతులు సరిపోయేటువంటి పరిస్థితి కనబడుతున్న ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ అధికార పార్టీ కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఈ రైతాంగం మీద జరుగుతున్నటువంటి దమనకాండని ఖండించబడటం దుర్మార్గమైన విషయం. అంటే అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఈ పార్టీలకు ముఖ్యమంత్రి పదవులు అధికారం తప్పితే రైతాంగ సమస్యలు, కార్మిక సమస్యల్ని పరిష్కారం చేద్దామని వాటిని ఆదుకుందామనేది కూడా లేదు. ఈ రోజున దావోస్లో ప్రారంభమైనటువంటి WTO సమావేశాల్లో భారతదేశంలో మరిన్ని ఆంక్షలని, కార్పొరేట్ సంస్థలకి రాయితీలని, రైతాంగానికి ఇవాళ ఇబ్బందికరమైనటువంటి విధానాల్ని ఇవాళ ప్రవేశపెట్టబోతున్నాడు. ఆహార ఉత్పత్తి గ్యారెంటీ లేకుండా ఇవాళ కార్పొరేట్ సంస్థలకు అప్పు చెప్పేటువంటిది కూడా
అయిపోతుంది. గతంలో ఏ 3 నెలల చట్టాలకు వ్యతిరేకంగా రద్దు చేస్తామని నరేంద్ర మోడీ చెప్పారు. మరలా ఇవాళ దొడ్డిదారిన ఆ 3 చట్టాలు చేస్తున్నారని కూడా ఇవాళ ప్రయోగం చేస్తున్నారు. అందుకని WTO ఈ ఒప్పందాలను మొత్తాన్ని కూడా వెనక్కి తీసుకొని ఈ దేశంలో ఉన్న రైతాంగానికి పంటలు గిట్టుబాటు ధర ఇవ్వాలని స్వామినాథన్ కమిషన్ యొక్క సిఫార్సులు అమలు చేయాలని కూడా డిమాండ్ చేస్తూ రేపు 14వ తారీఖున మార్చి 14వ తారీఖున ఢిల్లీలో జరిగే మహాపంచాయతీకి వేలాది మంది ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా రైతులు పాల్గొని ఈ కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నడుపుతున్నటువంటి ఈ దుర్మార్గమైన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలను ప్రారంభించాల్సిన అవసరం ఉందని చేసే ఉద్యమాల్లో కార్మికులు రైతులందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన సోదర రైతు సంఘాలందరూ కూడా ఆల్ ఇండియా కిసాన్ మహాసభ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ సెలవుస్తున్నాను. జైనత్ మండలం లక్ష్మీపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన రామాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం సోమవారం వైభవంగా సాగింది. ఈ సందర్భంగా వేద పండితుల సమక్షంలో గ్రామస్తులు ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ సుహాసిని రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. రాజ్యపాలన చేస్తున్నాడు ధర్మమూర్తిగా దాన ధర్మాలు చేయడం మొదలుపెట్టాడు. ఇది గమనించిన కృష్ణుడు అతనికి తగిన గుణపాఠం నేర్పాలనుకున్నాడు. ధర్మరాజంగానే అనుకోకుండా జరుగుతున్న ప్రమాదం కాబట్టి దయచేసి ధ్వజస్తంభానికి చాలా దూరంలో ఉండాలి. కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ నా యొక్క నమస్కారము. ఇంత వైభవంగా సీతారాముల వారి ఏర్పాట్లలో నిర్వాహకులకి హిందూ సోదరులు సోదరిమలందరికీ నా యొక్క నమస్కారం. మరి 14 సంవత్సరాల తర్వాత ఈ గుడి నిర్మాణం పూర్తి చేశామని చెప్తున్నారు. అందరికీ తెలుసు 500 ఏళ్ల తర్వాత అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరిగినట్టు ఈ స్థాయిలో మీ గ్రామంలో 14 ఏళ్ల తర్వాత మీ అందరి కృషి వల్ల ఈరోజు రామాలయం పూర్తి కావడం అనేది నిజంగా సంతోషించదగ్గ విషయం. వాస్తవంగా భారతదేశంలో రాముల వారి గుడి హనుమాన్ గుడి లేని గ్రామం ఉండదు. ఏ పల్లె చూసినా మనం చూస్తాము హనుమంతుడి గుడి లేకుండా ఏ పల్లె కూడా ఉండదు. కాబట్టి ఈరోజు గ్రామాలలో ఒక ఆధ్యాత్మిక వాతావరణము మానసిక ధైర్యం కల్పించే ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం జరగడం అనేది అవసరం. భారతదేశం అంటేనే ఆధ్యాత్మిక సంపద. మరి ఈ దేశంలో రామాయణ మహాభారతాలు మరి సాక్షాత్ త్రేతాయుగంలో ద్వాపర యుగంలో శ్రీరాముడు శ్రీకృష్ణుడు నడయాడిన నేల కాబట్టి ఇది ఒక పుణ్యభూమి వేదభూమి. దేశంలో అనేక అందరం కూడా పుట్టడం మనం భారతదేశం ఆధ్యాత్మికకు మారిపోయారు. ఇలా ప్రపంచ వ్యాప్తంగా భారతదేశ సంస్కృతిని మరి అందరూ కూడా అనుసరిస్తున్నారు. విదేశాలలో అనేక మంది శ్రీరాముడి కథ గురించి శ్రీకృష్ణుడి గురించి తెలుసుకోవడం జరుగుతుంది. కానీ మన దేశంలో ఇప్పుడిప్పుడే ఆధ్యాత్మిక వైపు మరి గురువులు కొందరు ముందుకు వచ్చి ఈరోజు గ్రామాల్లో ఆధ్యాత్మికత భావన మరి మన సంస్కృతి మన ధర్మాన్ని కాపాడుకునే విధంగా కార్యక్రమాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రక్షిత ఆ ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది. కాబట్టి ఇలాంటి అనేక కార్యక్రమాలు గ్రామంలో మన కులాలు భేదం లేకుండా అందరం కలిసి చేసుకునే ఈ కార్యక్రమాలు మరింతగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా గ్రామాల్లో ఒక మంచి వాతావరణం ఏర్పడాలంటే మరి ఆలయాలే అన్నిటికీ మూలం. గతంలో పురాణాలలో ఆంగ్లేయులు రాకముందు బ్రిటిష్ వాళ్ళు రాకముందు మన గ్రామాలలో ఆలయాల
విద్యా కేంద్రాలుగా గురుకులాలు ఏర్పాటు చేసి మన సంస్కృతి సాంప్రదాయాలు నేర్పించేవారు. అలాంటి సాంప్రదాయాన్ని కొనసాగించాలని చెప్పి ఇప్పటికే కొందరు గురువులు ఆదిలాబాద్ జిల్లాలో మంగళవారము మరియు శనివారము హనుమాన్ చాలీసా పఠనం చేస్తున్నారు. కాబట్టి ఈ కొత్తగా ఏర్పడ్డ ఆలయంలో కూడా మరి ఏదైనా మీకు అనుకూలమైన వారం శనివారం కానీ మరి సోమవారం ఏదైనా అనుకూలం ఉంటే చిన్న పిల్లలతో అందరూ కూడా ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని హనుమాన్ చాలీసా కానీ విష్ణు సహస్రనామం కానీ లలితా సహస్రనామాలు ఇవన్నీ కూడా అంటే అలవాటు చేస్తే వాళ్ళందరికీ కూడా భవిష్యత్తులో అంటే విషయం గురించి శ్రీకృష్ణుడు యొక్క భగవద్గీత కానీ జీవితంలో ఎలాంటి సమస్యలైనా ఏ రకంగా ఎదుర్కోవాలో చెప్పాం. కాబట్టి ఈరోజు భగవద్గీత ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో నేర్పిస్తున్నారు. జీవితంలో ఉన్న ఎంతటి కష్టాలైనా మనం ఎదుర్కోగలం. కాబట్టి భగవద్గీత పారాయణము ఇవన్నీ కూడా అలవాటు చేసుకోవాలని చెప్పి గ్రామాల్లో ఒక కమిటీ ఏర్పాటు చేశారు. పిల్లలు కులాలకు అతీతంగా అందరూ కలిసి చేయాలని చెప్పి నిర్మల్ జిల్లా బాసర పుణ్యక్షేత్రం అయినటువంటి సద్గురుమాత సుదీక్షాజీ మహారాజ్ ఆధ్వర్యంలో సంత్ నిరాంకారి నిజామాబాద్ బ్రాంచ్ సంయోజక్ లక్ష్మణ్ నేతృత్వంలో జరిగిన ప్రాజెక్ట్ అమృత స్వచ్ఛమైన మీరు స్వచ్ఛమైన మనసు అనే కార్యక్రమంలో నిరంకారి సేవదళ సభ్యులందరూ పాల్గొని గోదావరి పరివాహక ప్రాంతంలోని గోదావరి నది పుష్కర ఘాట్లతో పాటు శ్రీ శ్రీ దశరథ్ మహారాజ్ ఆశ్రమం పరిశ్రమ ప్రాంతంలోని చెత్త చెదారాన్ని స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు శుభ్రపరిచారు. సుమారు 100 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. అపరిశుభ్రంగా ఉన్న పరిసరాలను పుష్కర ఘాట్లను చెత్త చెదారం లేకుండా తొలగించారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు ప్లాస్టిక్ వ్యర్థాలపై అవగాహన కల్పించారు. పవిత్ర గోదావరి నదిని అపవిత్రం చేయకుండా ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని సూచించారు. నా పేరు డి విజయలక్ష్మి సార్. మేము నిజామాబాద్ సంత్ నిరంకారి మిషన్ మండల్ తరపు నుంచి వచ్చాము. ఏదైతే మాకు మా మాతాజీ సద్గురు మాతాజీ సుదీక్షాజీ చెప్పినట్టుగా స్వచ్ఛ జల్ స్వచ్ఛ మనసుతో ఈ నీటిలో ఏదైతే మురికి ఉన్నదో ఆ మురికి చెత్త చెదారం అన్ని తీసివేయడానికి మాకు మాతాజీ యొక్క ఆజ్ఞ ప్రకారంగా మేము నీటిలో ఉన్న చెత్త చెదారాన్ని తీసివేసి గాజు పెంకలు ఏవైనా ఉన్నా కూడా వాటన్ని తీసివేసి మనుషులందరూ స్వచ్ఛంగా ఉండడానికి ఈ యొక్క స్వచ్ఛంద సంస్థని మాతాజీ మాకు చెప్పింది. ఆజ్ఞానుసారంగా మేము ఈ పరిశుభ్రంగా ఈ మొత్తం శుభ్రం చేశాం సార్. బాసర గోదావరి నది మరియు దశరథ మహారాజు గారి యొక్క ఆశ్రమాన్ని కూడా పరిశుభ్రంగా ఈ స్వచ్ఛంద సంస్థలలో మేము క్లీన్ చేశాం సార్. ఏదైతే నీటిలో యొక్క కాసుముక్కలు అనేవి లేకుండా మేము స్వచ్ఛంద సంస్థ కోసము మాకు ఇచ్చినటువంటి సేవా సంస్థలో మేము ఈ మురికి నీటిని అంతా శుభ్రం చేసి మన నీటిని స్వచ్ఛంగా ఉండడానికి మేము ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మదననంద పీఠాధిపతి శ్రీ 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 మాధవినంద సరస్వతి స్వామి ఆలయ సాంప్రదాయ ప్రకారం స్వాగతం పలికిన ఆలయ అధికారులు అర్చకులు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందించి ఆలయ అర్చకులు విజయ సంకల్ప యాత్రలో మురళీధర్రావు మాట్లాడుతూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో దేశాన్ని 3వ స్థానంలో నిలిపేందుకు మరోసారి మోడీ నాయకత్వం దేశానికి అవసరమని, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఆధ్వర్యంలో ఆదివారం కుక్కట్పల్లి నియోజకవర్గంలో నిర్వహించిన విజయ సంకల్ప యాత్రలో ఆయన మాట్లాడుతూ 5 దశాబ్దాల పోరాటం తర్వాత రామాలయం నిర్మించిన ఘనత బీజేపీ ప్రభుత్వానికి దక్కిందని అన్నారు. కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకంగా మరియు అవినీతి రహిత పరిపాలన అందిస్తున్న బీజేపీ ప్రభుత్వానికి మరోసారి అవకాశం కల్పించాలని అన్నారు. యుద్ధం మొదలైంది. 3 నెలల క్రితం మోసపూరిత వాగ్దానాలతో ఈ దేశద్రోహి పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ అమలుగాని హామీలతో అవినీతితో ఈ రాష్ట్రాన్ని పగ్గాలు చేపట్టింది.
అప్పుడు మేము ఎమ్మెల్యేలా గెలిచినప్పుడు ప్రతి ఒక్కరు ఏమన్నారంటే అన్నా మేము తప్పు చేశాం, కానీ పెద్ద ఆయనకు ఢిల్లీలో పెద్ద ఆయన అంటే తెలుసా నరేంద్ర మోడీ గారిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము వదులుకోము. ఇప్పుడు విజయ సంకల్ప యాత్రలో ఎక్కడికి వెళ్ళినా అన్న ఈ 3 నెలల క్రితం తప్పు చేశాము, తెలంగాణ ప్రజల రక్తం మళ్ళీ ఢిల్లీ వీధులలో పారబోస్తున్నారు ఇక్కడ కాంగ్రెస్ నాయకులు. 3 రోజులకు ఒక్కసారి ఫ్లైట్ ఎక్కేది, 3 సూట్ కేసులు ఇచ్చేసి వచ్చేది. వీళ్ళు బతకాలా, వీళ్ళు పదవులలో ఉండాలంటే ఢిల్లీ అధిష్టానికి బానిసలుగా తయారైన మళ్ళీ అభివృద్ధి ఒకవైపు, ఆత్మాభిమానం ఒకవైపు, ఆత్మ గౌరవం ఒకవైపు. ఈరోజు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అమెరికా చట్టసభలు, రష్యా అధ్యక్షుడు, ఇంగ్లాండ్ ప్రెసిడెంట్, ప్రపంచంలో నాయకులంతా మీరు ప్రపంచానికి నాయకుడు కావాలనుకుంటున్న పిలుపు ప్రపంచం బయట. అంటే ఎంత నమ్మకం అంటే జూన్లో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఆహ్వానాలు వస్తున్నాయి, మీరు రావాలి మా దేశానికి ప్రధానమంత్రి గాని. అంటే మనకన్నెక్క నమ్మకం ప్రపంచానికి ఉన్నది ఈరోజు. వీళ్ళు దేశద్రోహులు, మైనార్టీలను రెచ్చగొట్టి మానవత్వం మంట కలిపి బెంగాల్లో ఆడబిడ్డల మీద కొడుకులు అత్యాచారాలు చేస్తారు. ఈ కొడుకులు అక్కడున్న వృద్ధ మహిళ, 70 సంవత్సరాల వృద్ధ మహిళ ఏమంటది బహిరంగంగా, జై శ్రీరామ్ అంటే, జై శ్రీరామ్ అంటే అంతు చూస్తారు. వృద్ధ మహిళ మమతా బెనర్జీ గారు అల్లాకి కసం క్యా కరుంగా దేకులోమంటది. ఎంత నీచ స్థాయికి దిగజారిపోయిన ఈ నాయకులను చూడండి. మనం బతకాలి, మన భవిష్యత్తు ఉండాలి, బతుకమ్మలాడాలి. ఈ కొడుకులు మళ్ళా బైరానుపల్లిలా ఎట్లా మనని ఆడబిడ్డలని ఎలా బతుకమ్మలాడిచ్చిండ్రో తెలుసా మీకు? మళ్ళా ఈ కొడుకులు కాంగ్రెస్ మళ్ళతే మన ఈ బిడ్డలతో బతుకమ్మలు అట్లా ఆడిస్తారు. చూడండి, మళ్ళీ వస్తుంది రాజాగారి సినిమా. ఎట్లా గొంతులు కోసిండ్రు, ఎట్లా బొట్టులు జరిపిండ్రు, ఎట్లా మంగళ సూత్రాలు తెంపిర్రు ఈ కొడుకులు. దేశాన్ని విడగొట్టిండ్రు. 1947 ఒక్కరోజు 2,50,000 మంది ఆడబిడ్డల మీద అత్యాచారాలు చేశారు. హిందువులు, ముస్లింలు అంత నిజమైన అంటే కాంగ్రెస్ మాత్రమే. దయచేసి ఒక్కసారి దేశంలో, మన దేశంలో, మన ఇంట్లో గౌరవంగా మన ఆడబిడ్డలు క్షేమంగా, ధైర్యంగా అన్ని రకాల ఉండాలా. మన పిల్లలకు ఉద్యోగాలు రావాలా. ఈ దేశం తలెత్తుకుని ప్రపంచవ్యాప్తంగా నరేంద్ర మోడీ నాయకత్వంలో నేను భారతీయులం అని గర్వంగా ప్రపంచానికి చూస్తున్నది. ఇక్కడిని కాదు, నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో 4 మండలాలకు సంబంధించిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకంలో భాగంగా 63 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేసి ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుల్ల రాజేష్ రెడ్డి ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మరియు కౌన్సిలర్, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని లహరి గార్డెన్స్ పక్కన గల వెంకట సాయి పెట్రో ఫిల్లింగ్ స్టేషన్ సంబంధించిన ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ లో గరానా మోసం. త్రిశూల్ బోర్వెల్స్ కు సంబంధించిన వెహికల్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ లో డీజిల్ ఫుల్ ట్యాంక్ చేయించుకుని వెళ్తుండగా వెహికల్ ఒక్కసారిగా ఆగిపోవడంతో అనుమానంతో డ్రైవర్ తిరిగి వెహికల్ ని పెట్రోల్ బంక్ తీసుకొచ్చి డీజిల్ బ్యాంక్ చెక్ చేయగా అందులో నుంచి దాదాపు 200 లీటర్లు పైగా నీళ్లు రావడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. వాహనంలో 200 లీటర్లు నీళ్లు రావడంతో ఆశ్చర్యానికి గురైన వెహికల్ ఓనర్ బంకు దగ్గరికి వచ్చి అన్నిటినీ పరిశీలించి బంక్ ఓనర్ను ఇలా ఎందుకు చేశారని, దీనివల్ల నాకు వెహికల్ పాడవుతుందని అడగ్గా వాళ్ళు నిర్లక్ష్యపు సమాధానాలు చెబుతూ దాటివేస్తున్నారు. అదే బంకు అదేనే కదా ప్రాబ్లం. ఏంది ప్రాబ్లం అయినప్పుడు
కంపెనీకి వెళ్ళి మనకు వస్తుంది. మనం ఇక్కడ కలిపేది ఎందుకు ల్యాబ్కు పంపిస్తాం అన్న దాన్ని ల్యాబ్కు పంపిస్తే అది ఏంటని బయట పడుతుంది. మనం ఆల్రెడీ మేము కంపెనీకి కంప్లైంట్ పెట్టినాం. అది ఆల్రెడీ కంపెనీకి కూడా కంప్లైంట్ పెట్టినాం. వాళ్ళు కూడా వస్తామన్నారు. ఏముంది అనేది అవును. మళ్ళీ మేము ఏమన్నా మళ్ళీ వేరే బంక్ పోతలేము. రెగ్యులర్ ఒకటే ఎగ్జాక్ట్గా ఒకటే బంక్. వాటర్ వాటర్ ఎవరిని అడుగు వాటరా కాదా వాటరా కదా మొత్తం వాటర్ వాటర్ అని రాస్తాం కదా. పేస్ట్ అరే వాటర్ పేస్ట్ డిప్పు తీసుకో. సర్పా అది వాళ్ళేందో వాళ్ళకి చెప్పాలి. డీజిల్లో కలిసిన స్మెల్ ఉంటుంది. నేను డిప్పే చూపిస్తాను మీకు. నేను వాటర్ మన డీజిల్ నురుగు రాదు. మనకు దిగులు ఇంత నురుగు రాదు. డిప్పు తీసుకురా. నురుగు రాదు. ఇదేనా ఒకటే నా వాటర్ లేదు అసలు. వాటర్ ఉంది నీవే అంటున్నావు. నేను ఏమంటున్నా వాటర్ ఉంది అని అంటున్నావు. 1 లీటర్ ఉంది, 2 లీటర్ ఉంది, 5 లీటర్ ఉంది. వాటర్ అట్లా కలిసింది అట్లా అయింది. అది నీ వాటర్ నీవే ఒప్పుకుంటున్నావు. నేను ఏమో చూపిస్తున్నా ఉందని నేను అందులో నేను ఏమంటాను 200 లీటర్ డీజిల్ ఉండదు. అందులో 5 లీటర్ కలిసిన వాటర్ కలిసేసి కలిసి ఆ కలర్కి వచ్చేసినది. జీరో అన్నావు. ఇప్పుడు కూడా నేను జీరో చూపిస్తాను. మళ్ళీ ఇప్పుడు ఇల్లు వస్తుందా? ఇల్లు వస్తుంది. అదే కదా అందులో 5 లీటర్ కలిసిన వాటర్ కలిసేసి కలిసి ఆ కలర్కి వచ్చేసినది. నేనేమన్నా నీ దాంట్లో నేను ఏం చెప్పిన జీరో అన్నావు. ఇప్పుడు కూడా నేను జీరో చూపిస్తాను. మళ్ళీ ఇప్పుడు ఇల్లు వస్తుందా? నేను అనేది అదే. నా దాంట్లో ఇదే వస్తే నేను కూడా బాధపడుతుంటున్నాను. నా దగ్గర తప్పుందా అని చెప్పి కాదు. నా బండిలో 3 యూనిట్లు. ఒకటి సపోర్ట్ లారీ, ఒకటి రిగ్గు లారీ, ఒకటి కంప్లీషన్. కనో దాంట్లో రాలేదని చెప్తున్నాను. నా దాంట్లో అది ఓపెన్ చేయడం ప్రాబ్లం రాలేదు. రిగ్గు ఒకటే వస్తుంది కాబట్టి రిగ్గులో తీసామని. 12 లీటర్ వేరే పని ఉంటుంది. అదే ప్రాబ్లం ఏంటి అంటే నేను కూడా ఫస్ట్ వచ్చినప్పుడు రిగ్గి వచ్చినా కదా. ఫస్ట్ ఏది వచ్చినావా? వచ్చినప్పుడు అది స్టాక్ బయటకు వచ్చేసింది. అది పేరుకుని ఉంటుంది కదా రైస్. ఆ వాటర్ పేరుకుంటుంది ట్యాంక్లా. అది బయటకు వచ్చేసింది. మేము కంప్రెషన్ స్టార్ట్ చేసినప్పుడు మేము స్టార్ట్ చేసినప్పుడు ఇట్లా ఉంచుతాం కిందికి. మా దాంట్లో తిరిగి వెళ్ళిపోతుంది. ఇప్పుడు 2 days 1 day వాటర్ ఇది వస్తుంది మా దాంట్లో. ఆ వాటర్ అదే ఇల్లు కాదు. భారతీయ జనతా పార్టీ చేపట్టిన విజయ సంకల్ప యాత్రలో భాగంగా వనపర్తి పట్టణానికి చేరుకున్న యాత్రలో భాగంగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బీజేపీ కృష్ణమ్మ క్లస్టర్ విజయ సంకల్ప యాత్రతో భాగంగా ఈరోజు నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి క్లస్టర్ ఇన్ఛార్జ్ కుమారి బంగారు శృతి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 10 ఏళ్ల పాలనలో కేంద్ర మంత్రులు గాని వారి వ్యక్తిగత సిబ్బంది మరియు బ్యూరోక్రాట్స్ పైనే కానీ ఒక్క అవినీతి ఆరోపణలు లేని స్వచ్ఛమైన పాలన నరేంద్ర మోదీ గారికే సాధ్యమని అన్నారు. తెలంగాణలో కృష్ణమ్మ తల్లి ఎక్కడైతే ప్రారంభమవుతుందో అక్కడ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జి కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రివర్యులు యొక్క యాత్రను ప్రారంభించడం జరిగింది. ఇప్పటికీ మరి ఉమ్మడి మన యొక్క మహబూబ్నగర్ పార్లమెంట్లో 7 నియోజకవర్గాలు మక్తలు, నారాయణపేట, దేవరకద్ర, మహబూబ్నగర్, కొడంగల్, షాద్నగర్, జడ్చలతో మరి నాగర్ కర్నూలు పార్లమెంటు కల్వకుర్తి, నాగర్ కర్నూలు మరి వనపర్తితో ఈరోజు మరి అల్లంపూర్ గద్వాల పార్లమెంట్లోకి ఈ యొక్క పార్లమెంట్లో నియోజకవర్గాలకు వెళ్తూ ఉన్నాం. ఈ యాత్ర 11 రోజులు దాదాపు 1150 కిలోమీటర్లు మరి 21 అసెంబ్లీలో గుండా ఈ యొక్క యాత్ర కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా ఈ యొక్క విజయ సంకల్ప యాత్ర ఉద్దేశం నరేంద్ర మోడీని మరోసారి ప్రధానమంత్రిని చేయాలి. అదేవిధంగా తెలంగాణలో అత్యధికంగా మరి ఎంపీలను గెలిపించి నరేంద్ర మోడీ గారికి ఆశీర్వాదం అందించాలని చెప్పేసి ఇక ప్రజల దగ్గరికి ఇక యాత్ర వస్తూ ఉంది. ఎందుకు ఇంతకుముందు బంగారు శృతి గారు చెప్పినట్టుగా ఈ గత 10 సంవత్సరాలుగా భారతదేశాన్ని ఒకవైపు ఆర్థికంగా ఒక శక్తివంతమైనటువంటి దేశంగా తయారు చేశారు. మేక్ ఇన్ ఇండియా పేరుతో ఈరోజు ఇక్కడ దేశంలో ఉత్పత్తిని పెంచి
మరి ఒక యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు విదేశీ మారక ద్రవ్య విలువలు ఈరోజు ప్రపంచంలో అత్యధికమైనటువంటి విదేశీ మారక ద్రవ్య విలువలు ఉన్నటువంటి దేశంగా భారతదేశాన్ని తయారు చేశారు. సో ప్రధానమంత్రి గారి యొక్క ఆలోచన ఏదైతే ఉందో మరి యొక్క వికసిత్ భారత్ 2047కు అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలని చెప్పేసి మరి ఈ బడ్జెట్లో కూడా మీరు చూశారు. 1,00,000 కోట్ల రూపాయలు ఒక యువతకు మరి ఒక స్టార్టప్స్ ఇక్కడ రీసెర్చ్ సెంటర్లు కావాలి. ఇక్కడ ఉన్నటువంటి హ్యూమన్ రిసోర్స్ అంతా కూడా విదేశాలకు వెళ్ళిపోతుంది కాబట్టి మరి రాబోయే రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి మేధావులు ఈ దేశ అభివృద్ధి కోసం ఉండాలని చెప్పేసి ఒక నవభారత నిర్మాణం కోసం మరి మోదీ గారు చేస్తున్న విషయాలన్నీ కూడా మరి ప్రజల వద్దకు వెళ్తూ మరి మోదీ ఏదైతే ఉందో ఈరోజు ఒక మనందరి యొక్క కోరిక, కోట్లాది మంది హిందువుల యొక్క కోరిక, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల కోరిక ఏదైతే ఉందో అయోధ్యలో రామ మందిరం భవ్యమైనటువంటి నిర్మాణం చేశారు. మరి అలాంటి ఈ యొక్క మోడీ గారికి మన యొక్క ఆశీస్సులు కావాలని చెప్పేసి మరి ప్రజలను కోరుతూ ఈ యొక్క యాత్ర కొనసాగుతూ ఉంది. అదేవిధంగా గత ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత మరి అనేక మంది ఆ యొక్క ప్రభుత్వంలో అన్యాయానికి గురయ్యారు, మరి ఆ యొక్క ప్రభుత్వంలో నిర్బంధానికి గురయ్యారు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఒక భరోసానిస్తూ ఈ యొక్క యాత్ర ముందు కొనసాగుతూ ఉంది. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ మరి ఒక తప్పుడు హామీలు ఇచ్చారు, అమలు కాని హామీలు ఇచ్చారు. 6 గ్యారెంటీలతోటి ఈ యొక్క ప్రజలను మోసం చేశారు. మరి ఆ 6 గ్యారెంటీలను కూడా ప్రజలకు అందించాలి అని చెప్పి ఒత్తిడి తీసుకురావడం కోసం మరి ఈ యొక్క కాంగ్రెస్ ఏదైతే మోసపూరితమైనటువంటి విధానాలు ఏదైతుందో మరి అన్నీ కూడా ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి ఈ యొక్క యాత్ర కొనసాగుతూ ఉంది. లింగంగుట్ల జెడ్పీ హైస్కూల్ నందు నిదనంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి 8వ వార్షికోత్సవం కార్యక్రమానికి స్థానిక పార్టీ నేతలతో కలిసి నరసరావుపేట గౌరవ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు హాజరయ్యారు. అనంతరం ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, లింగంగుట్ట గ్రామ పెద్దలు, మండల ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎడపల్లి మండలంలోని జానకంపేట్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నందు ఈరోజు బియ్యం అమ్మకం సెంటర్ను సొసైటీ చైర్మన్ మిద్దె నరేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ సొసైటీ అభివృద్ధి కొరకు చేస్తున్న కార్యక్రమంలో భాగంగా బియ్యం అమ్మకం సెంటర్ను ప్రారంభించనున్నారు. నాణ్యమైన బియ్యంను రైతులకు, ప్రజలకు, ఉద్యోగస్తులకు అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేశామని అన్నారు. ఈ బియ్యంను జానకంపేట గ్రామ ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అందరూ ఇంటి అవసరాలకు అలాగే వివిధ ఫంక్షన్ల కొరకు కొనుగోలు చేయాలని కోరారు.